బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. అదేవయ్యా ఇదే సార్ అది కాదయ్యా దాని యువతలది ఇదండి పోనీ యువతలది ఇదా సార్ ఆ అమ్మాయి బొమ్మయ్యా బొమ్మల షాప్ లో కూడా అమ్మాయిల బొమ్మలే కొనాలా? అది కాదు బామ్మ బొమ్మలంటే ఏది కాదు, నా కొడుకును కూడా మీలాగా తయారు చేస్తే ఊరుకోను. వాడు మంచివాడు, గుణవంతుడు, బుద్ధివంతుడు కావాలి. చాలు, ఉన్న సినిమా పేర్లని చెప్పావు. నీకు ఇష్టం వచ్చిన బొమ్మలు కొనుక్కో, నేను పోయి వాడితో ఆడుకుంటూ ఉంటాను. బాబు 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 ఐస్ వాటర్ కావాలా? బాబు వీడు నీ కొడుక? ఏంట్రా డాన్స్? నా కొడుకు కాకపోతే నీ కొడుక? మీ ఆవిడికన్నదా? అదంతా నీకు అనవసరం. కాదు, చాలా అవసరం. మీ ఆవిడికి చెప్పిన కట్టుకథ నాకు చెప్తే నేను నమ్మటానికి ఆవిడలాగా అమాయకుణ్ణి కాదుగా. ఈ బిడ్డ తల్లి ఎక్కడా? ఏం మాట్లాడవు? నా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు, రాదు. ఒకవేళ తెలిసినా చెప్పు. అందుకే వీడు నా బిడ్డ. అసలు నువ్వెవరు? నేనెవరో ముందు ముందు నీకే తెలుస్తుంది. నువ్వు తాచుపాము కూరల్లో ఇరుక్కున్నావన్న సంగతి తెలుసుకో. ఎక్కడున్నారు? మన మధ్య ఉన్న రహస్యం మూడో మనిషికి తెలియటం నాకిష్టం లేదు. మీరెక్కడున్నారా? అవునమ్మా, మీరు మీ వారికి కావలసిన వాణ్ణి. మా అనుబంధం చెప్పుకోలేం, చెప్పకూడదు. వస్తానమ్మా, బాయ్. ఏమండి, మీకైనంత కావలసిన వారా? చెప్పాడుగా, వినపడలేదా? చూడా పదా. రవి రవి ఒరే రవి. ఏంట్రా, ఏంటా కంగారు? బీరేస్తావా? అబ్బా, ఇవన్నీ పెళ్ళవగానే మానేశాను కదరా. అసలేం జరిగిందంటే, వాడెవడో కొత్త వ్యక్తి నన్ను వెంటాడుతున్నాడు. ఆ పసిబిడ్డకి తనే తండ్రినని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడా. తండ్రి చెప్పాడా? ఇంతకుముందు వాడిని ఎప్పుడైనా చూసావా? చూశాను. ఆ అమ్మాయి ఇంట్లో ఉండగా వచ్చి ఐస్ వాటర్ ఉందా అని అడిగాడు. వాడి మాట చూపు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా. ప్రపంచంలో అన్ని రకాలుగా బాధలు పడేవాడిని నిన్నే చూశానురా. ఇప్పుడు ఏదైనా తేడా వచ్చి మనం శవాన్ని పూడ్చిన విషయం బయటపడి ఆ శవం మీ ఇంట్లో దొరికినందుకు నీకు ఉరి శిక్ష, నీకు సహాయం చేసినందుకు నాకు ఉద్యోగం పోవడం ఖాయం. చచ్చా, నా వల్ల నీకు ఎలాంటి నష్టము జరగదురా. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ హత్య నేనే చేశాను ఒప్పుకుని ఆ శిక్ష ఏదో నేను అనుభవిస్తాను. రే, కొంపతీసి అలాంటి పిచ్చి పనులు చేయకరా. ఈసారి వాడు కనిపిస్తే తెలివిగా మాట్లాడి వాడి అడ్రస్ తీసుకో. వాడి సంగతి నేను చూసుకుంటాను. అప్పటికితే నన్నే కొడతావరా? ఎన్ని గుండెలరా నీకు? ఇవాళ నువ్వు నేను తెలిపోవాలి. ఉండరా రే. అబ్బబ్బా, ఎందుకండి పాట డబ్బుల కోసం వాడితో గొడవ? వాడు అసలే చెంచలు కూడా దాదా అండి. వాడు చెంచలు కూడా దాదా అయితే నేను లక్డీ కబుల్ రౌడీనే. నేను పాత సద్గురు అనుకుంటున్నాడు. ఇప్పుడు AK-56 సద్గురునే నేను. తప్పా దమ్ముంటే బయటికి రారా. నా మీద చేసుకుంటావురా? రేయ్, నేనెవరనుకున్నావురా? అంతర్జాతీయ స్మగ్లర్ ముఠా సభ్యుడిరా, ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా. నన్నే రెచ్చగొడతావురా? పంజాబ్ లో రైళ్లు పేల్చింది, బొంబాయిలో బాంబులు వేసింది మా ముఠా వాళ్ళేరా. అంతెందుకురా, నక్సలైట్స్ పొద్దున్నే మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ దగ్గెళ్తారా. మీలాగా అప్పులు తీసుకొని బాకీ లేకొట్టే బద్మాష్ గాలని చంపేయమని సద్దాం హుస్సేన్ స్పెషల్ గా పంపించారు కనరా. ఇది ఫైన్. మీరా? ఎర్లీగా వచ్చావా? ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా? మాకెంత కావాలో అంతే విన్నాం. ఆహా, నేనేంటోనండి అప్పుడప్పుడు మూడొస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా. అదే, ఈ గన్ ఎక్కడరా? ఇదే. ఇది మా అత్తగారు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మీ అత్తగారు ఏమన్నా పూలందేవిరా గన్ ఇవ్వడానికి? అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట. చచ్చా, శక్తా పాడా? ఈ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు. ఏదో పిచ్చి ముదిరినప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు. నువ్వెవరు? ఈ పెళ్ళానవా? ఏంటి నువ్వు వాడు అంటారేంటండి? వారి పెళ్ళావా? ఇది పోలీస్ భాష అంతే. ఆ తాళి తీసి మేక్కి తగిలించు. వీడికి ఉరి శిక్ష తప్పదంటే. ఉరి శిక్ష? బాబు, ఓకే సార్. ఆగా. అదేంట్రా, అని పట్టుకోమంటే వచ్చేసావు? అమ్మా, ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి బాల్తోత్ర కొట్టేద్దామనా?
గన్ను పట్టుకుంటే భారత రత్న ఇస్తారా ఎవరన్నా? అది నాకు తెలియదండి. ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం. మీరు భారత, నేను రత్న. పదండి. భారతదేశాన్ని కూడా విడదీసేస్తావు ఎలా? నో 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 నో, లా విల్ కిల్ యూ, కోర్ట్ విల్ హ్యాంగ్ యూ. ఇదేమైనా చిన్న కేసా? AK-56 కేసు. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటకు రాలేక లోపల కూర్చున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ కేసు మనం గెలవం గెలవం గెలవం. నీకు ఉరి శిక్ష తప్పదు తప్పదు తప్పదు. సార్, ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్? నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇలాంటి కేసులో మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఉరి తీశారు. అయితే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు. పాపం, ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు. ఏం బాధలు సార్? పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంతారు. అయ్య బాబోయ్. మోకాళ్ళ నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు. అయ్య బాబోయ్. అంతేకాదు, నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిక్కెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు. అయ్య బాబోయ్. సార్, ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్. అది పొరపాటే. నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పెళ్ళం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని, అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది. చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు. ఇదేంటి సార్, ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరికి వస్తే మీరే భయపెట్టి చంపేస్తున్నారు. అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్? ఎందుకు లేదు? కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు ఒకటి తెలుసు. వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు. నాకు చావుంటే చచ్చే భయం సార్. ఫస్ట్ టైం అలాగే ఉంటుంది మరి, తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే. అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను. సరేనా? అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి? ఏం చేస్తాం, కూటి కోసం కోటి కూనీలు. సరే, అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు. అలాగేనండి. ఏమండి, నన్ను వెనక నుంచే పొడవమని చెప్పండి. ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను. సర్లేవయ్యా, వెనక నుంచే పొడవమని చెప్తాను. నువ్వు వెనక్కి తిరిగేలాగా చేస్తావు. సరేనా? ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ మర్డర్. థ్యాంక్ యూ సార్. వెనక నుంచి మర్డర్. ఆల్ ది బెస్ట్. హలో, ఐస్ వాటర్ కావాలా? నువ్వా? మీ ఆవిడ రావటంతో అసలు విషయం మాట్లాడుకోలేదు, కానీ మనం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నీతో మనసు విప్పి మాట్లాడటమా? పోనీ మందు బాటిల్ మూత విప్పి మాట్లాడుకుందాం. వస్తావా? నేను రాను. నువ్వేం మాట్లాడదలుచుకున్నా ఇప్పుడే మాట్లాడు. టెలిఫోన్ తీగలకు చెవులుంటాయి. ఏ విషయాలైనా ఫోన్లో మాట్లాడడం నీకు నాకు మంచిది కాదు. సాయంత్రం సరిగ్గా 5 గంటలకు భాస్కర్ ప్యాలెస్ హోటల్కి రా. నాకు రావడం కుదరదు. నువ్వు వస్తావు, నాకు తెలుసు. ఐస్ వాటర్. ఏమిటండి కంగారు? కంగారేమిటి? ఐస్ వాటర్ అంత గట్టిగా అరవాలా? దానికి ఎందుకంత అరుపు? ఏమిటండి అలా ఉన్నారు? ఎందుకంటే చిన్న టెన్షన్. మా ఎండి బాంబే నుంచి వస్తున్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. నువ్వు వెళ్ళి బ్రీఫ్ కేసు పట్రా. హలో. హలో. ఒరే రవి, నేను రా కృష్ణమూర్తిని. నేను చెప్పానే, ఆ బ్లాక్ మెయిలర్. ఎసట్ వాడు చెప్పినట్టుగానే హోటల్కి వెళ్ళు. నేను ఫాలో అవుతాను. జాగ్రత్తగా వాడిని ట్రాప్ చేద్దాం. ఐస్ బీర్ కావాలా? ఏయ్, ఎవడ్రా నువ్వు? నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? నా బాబుకి నీకు ఏమిటి సంబంధం? అదే ప్రశ్న నేను అడిగితే నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. అలా అన్నావు, బాగుంది. చూడు కృష్ణమూర్తి, నువ్వు హత్య చేసిన అమ్మాయి శవం లేచి నడిచొస్తే అప్పుడు అవసరం వస్తుందేమో. మిస్టర్ నాయుడు, నేను హత్య చేశాను నీకెవరు చెప్పారు? నీచే చంపబడ్డ జయంతి చెప్పింది. ఆమె పేరు జయంత, నీకెలా తెలుసు? అర్థం లేని ప్రశ్న. జస్ట్ ఎ మినిట్. ఎక్కడికి? బాత్రూమ్కి. చూడు, నువ్వు పారిపోవాలనుకుంటే నన్ను తప్పించుకుని ఎక్కడికి పోలేవు. పారిపోవాల్సిన అవసరం నాకేంటి? నువ్వే పారిపోకు, నేను ఇప్పుడే వస్తా. ఏంట్రా ఇంత ఆలస్యం? నీకు ఫోన్ చేద్దామని వస్తున్నాను. దారిలో జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా. ఇంతకీ వాడు వచ్చాడా? స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. కమాన్. షిట్. ఏమయ్యాడు? ఇక్కడే కూర్చున్నాడే. వీడు మనకే మస్కా కొట్టాడనమాట. వాడు నీతో ఏం చెప్పాడు? ఆ అమ్మాయిని నేనే చంపానట. ఆ అమ్మాయి పేరు జయంతట. జయంత. ఇంకేమైనా వివరాలు చెప్పాడా?
లేదు. నువ్వేమైనా మాట జరావా? వాడు అడిగిన ప్రతి ప్రశ్నకి ఎక్కడా దొరకకుండా సమాధానం చెప్పాను. గుడ్. పోలీసులు చూసి పారిపోయాడంటే వాడు ఖచ్చితంగా దొంగ వెధవై ఉంటాడు. నువ్వేం భయపడకు. వాడిసారి నీకు ఫోన్ చేసి నాకు చెప్పు. ఏ పార్ట్కా పార్ట్ ఓడదీస్తాను. ఏంటండి ఉరిశిక్ష ఇస్తారంతేనా? మీరేసేదేంటండి? నాకు నేనే వేసుకున్న ఉరిశిక్ష. ఉరిశిక్ష ఏమిటా బొందా? ఆ. AK-56 అని చెప్పి మా డిపార్ట్మెంట్ కి టోపీ వేస్తావు నువ్వు? ఏంటి సార్ అది AK-56 కాదా? కాదా గుట్లే. ఈ విషయం మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి AK-56 అని ఘరాగా చెప్పుకున్నాం కూడా. అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో డిఎస్పీ గారికి, డిఎస్పీ గారేమో ఎస్పీ గారికి, ఎస్పీ గారేమో హోమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి చెప్పి పార్టీలు కూడా చేసుకున్నారు. ఫైనల్ గా అది దమ్మి అని తేలింది. అంత స్టోరీ జరిగిందా? స్టోరీ ఏమిటా? సస్పెండ్ చేశారు. మళ్ళీ కనపడితే బాయిలతో పొడి చేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమన్నారు సార్? పొడి చేస్తామన్నారు. అయ్యి బాబోయ్, పొడి చేస్తారంటే గుర్తొచ్చింది సార్. నన్ను వెనక నుంచి పొడవమని 10,000 అడ్వాన్స్ ఇచ్చాను సార్. ఏంటి వెనక నుంచి పొడవమని గుండాగలకి 10,000 అడ్వాన్స్ ఇచ్చాను సార్. 10,000 ఎందుకురా? 5,000 రూపాయలు ఇస్తే హాయిగా మేము ముందు నుంచి పొట్టేసే వాళ్ళంగా. ఆ విషయం నాకు ఇప్పుడే కదా సార్ తెలిసింది. తప్పగా తప్పగా పారిపోతున్నా పట్టుకో. అదేమిటి అలా వెళ్తున్నావు? రివర్స్ గేరా? రివర్స్ గేర్ కాదు, నా బొంద కాదండి. వెనక నుంచి ఎవడు పొడవకుండా ముందు జాగ్రత్త. అదేమిట్రా? నువ్వు వెటే పిల్ల వీపు వెనకాలే ఉంటుంది కదరా. మనం సస్పెండ్ అయ్యామన్న మాటే గాని పోలీసులం కదరా. నిజమేనండి. పొడి చేస్తా వెనక్కి తిరిగి. నేను వెనక్కి తిరగనరా. నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా. నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా. వెళ్ళిపో. అదేం కుదరదు. నా డ్యూటీ ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా. ఒరే, నీ డ్యూటీకో దండం, నీ గుండుకు 2 దండాలు, నీ పొట్టకై దండాలు. ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా. నార్మల్ నీకు అవసరం లేదు, కానీ నాకు అవసరం ఉంది. పోలీసులు రండి బాబు. ఏంట్రా? ఏంటంటారేంటండి? వాడు ఆ గుండె వేసుకొని కత్తి వేసుకొని నన్ను చంపేస్తానంటున్నాడు బాబోయ్. నువ్వేం భయపడకు. ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ చదివి వాడిని అరెస్ట్ చేస్తాం. నువ్వు వెనక్కి తిరుగు. నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు. ఇలాగా పోనీ బాబు పోనీ. అదేంటి బాబు నా ఈపు కాను కూర్చున్నారా? నీ వీపు కానుకోకపోతే నా వీపు ప్రమాదం రా. తొందరగా పోనీ. ఎక్కడ పోవాలి బాబు? సాగు కన్నంత దూరం పోనీరా. అదేంటి బాబు అదంతా మాట్లాడుతున్నారా? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది? రేయ్, AK-56 నువ్వా? నిన్ను తెగనరక బొమ్మగారి నుంచి ప్రాణానికి ముప్పు తెచ్చావు కదరా. వీటన్నిటికీ కారణం వీడే. వీడు దెబ్బకి పీడ వదులుద్ది. నన్ను చంపపోయి వీడు చచ్చాడేంటి? ఎవరు బాబు నువ్వు? పందిని కలిసినట్టు కలిసి చంపేశావు. మా ముఠా వాళ్ళ నలుగురిని కాల్చి చంపేశాడు ఈ బద్మాష్. అందుకే AK-56 గన్తో కాల్ చంపేశా. సార్ 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 సార్, వీడినెవడో AK-56 తో కలిసి చంపేశారు సార్. అవును సార్. నవ్వుతారండి సార్. అయ్య బాబు, నిజమే సార్. ఎవడో AK-56 కాల్చాడంట, వీడు చచ్చాడంట, వీడి మాటలు నమ్మాలంట. ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యాం. ఈ విషయం రిపోర్ట్ చేసామంటే ఊస్టింగే. అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపి చేంజ్ చేసినా 25 రూపీస్ గ్యారంటీ. సార్, లారీ అండి. వీళ్ళేం పోలీసులయ్యా బాబు. డమ్మీ గన్నేమో నిజంగానే అనుకున్నారు, నిజంగానే డమ్మీ గన్ అనుకున్నారు. వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు? ఈ శవం, ఈ రిక్షా. అయ్యి బాబోయ్, నాకెందుకు వచ్చింది కూడా బాబోయ్. ఏమిటిది? పచ్చి మామిడికాయలు పరపరా కొరికేస్తున్నావు. నువ్విలా పచ్చి మామిడికాయలు, పచ్చిమిరపకాయలు, పుచ్చు వంకాయలు తింటే నీ ఆరోగ్యం ఏం కావాలి? బాబు మన ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం ఎంత బాగుందో. అయితే మాత్రం మామిడికాయలన్నీ ఇలా ఫ్రీగా తినేయాలా? అబ్బా, మీకేం చెప్పాలన్నా కష్టమే. అందరూ అలాగే అంటారు. ఏమిటో నాలో ఉన్న స్పెషాలిటీ. మన బాబు అన్నీ కాబోతున్నాడా? అంతా వాడిష్టమేనా? తండ్రిని నాతో ఒక మాట చెప్పక్కర్లేదా? మీకు చెప్పడం ఏంటండి, మీరే వాడికి చెప్పాలి. నేనే వాడితో చెప్పాలా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.